సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. ఇంకా మొద్దు నిద్ర అంటే లేచి కాఫీ తాగు. ఏంటి పొద్దున్నే ఇదంతా ఫ్రెష్ గా ఉందని అనుకుంటున్నారా? అదంతా మేకప్ వల్లే. తన పేరు భవిష్య. తన ఒక బ్యూటీషియన్, సొంతంగా బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది. అదంతా మేకప్ లోనే ఉంటుంది అని బలంగా నమ్ముతుంది. అందరినీ నమ్మిస్తుంది. ఆ నమ్మకంతో వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ కూడా సంపాదిస్తుంది. మేకప్ తీసి పడుకోమని ఎన్నిసార్లు చెప్పానే, అయినా నువ్వు మారో. ఈ మేకపే మనల్ని ఈరోజు ఈ పొజిషన్ లో ఉంచుంది. నన్ను తిట్టు పడతా, అంతేగాని నా మేకప్ గురించి ఏమన్నంటే పడను నేను. సరే సరే గాని ముందు బెడ్ మీద నుండి కింద పడకుండా దిగు. ఇతను ఒక సినిమా కథ రచయిత. తల్లిదండ్రులు పెట్టిన రాయలసింహారెడ్డి అనే పేరును మార్చి స్క్రీన్ నేమ్ రైటర్ రెడ్డిగా మార్చుకున్నాడు. 1000 జతల చెప్పులు అరిగేలా తిరిగినా అలిసిపోని జీవికి 1001 జత చెప్పులు అదృష్టాన్ని అవకాశం రూపంలో తన్నుకొచ్చేలా చేశాయి. దాంతో ఆ చెప్పులు రోజు తుడిచి స్టాండ్ మీద పెట్టుకుని అపురూపంగా చూసుకుంటాడు. సినిమా అవకాశం వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఆ కథలో భాగంగా రియల్ లైఫ్ క్యారెక్టర్లను సెర్చ్ చేసి రాయాలని డిసైడ్ అయ్యాడు. చెట్టు కొమ్మల మీద కోతులే గోడ మీద బల్ల కూర్చొని అందరిని అబ్జర్వ్ చేస్తూ రాసుకుంటూ ఉంటాడు ఈ మహానుభావుడు. ఇతనే డిస్కౌంట్ కిట్టు. చూడడానికి హీరోలో ఉన్నాడు. ఎవరనుకుంటున్నారా? హీరోనే. ఇదేనండి హైదరాబాద్లోని ఆనంద్ విహార్ కాలనీ. మన కథలో క్యారెక్టర్లన్నీ ఈ కాలనీలో ఉండే నైబర్స్వే. తన పేరు దాల్చిన చెక్క దామిని. అందరూ డౌట్ దామిని అని పిలుస్తారు. ఎందుకంటే సందర్భం ఏదైనా డౌట్ పడడం ఈమె మేనరిజం. నాకు ఒక డౌట్ కిట్టు. మీకు డౌట్ రాకపోతే డౌట్ పడాలి గాని డౌట్ వస్తే మంచిదేగా. వాకింగ్కి వెళ్ళొస్తున్నారా? వాకింగ్కి వెళ్తే డిస్కౌంట్ రాదు కదా, అందుకే కూరగాయల మార్కెట్కి వెళ్ళొచ్చా. మరో డౌట్ ఉంది. కూరగాయలు ఇవ్వనేగా. అవును, ఉదయం కదా డిస్కౌంట్ ఇవ్వలేదు, అందుకే ఇలా. సాయంత్రం అయితే చచ్చినట్లు ఇస్తారు. చచ్చులు పుచ్చులేగా. రండి సార్, కూరగాయలని ఫ్రెష్గా ఉన్నాయి, ఏం కావాలో తీసుకోండి. డిస్కౌంట్ కావాలి. డిస్కౌంట్ లేదు, ఏం లేదు, ఎల్లు. పొద్దు పొద్దున్న దిక్కుబాలన బేరం. ఎక్కడి నుంచి వచ్చాడో కళ్ళజోడు పెట్టుకుని మరీ వచ్చాడు. తన పేరు హోమన్య. చదివేది తక్కువ, కౌంటర్లు వేసేది ఎక్కువ. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కానీ కరెక్ట్గా సీన్లోకి ఎంటర్ అయ్యి ఎవరో ఒకరి మీద కౌంటర్ వేయడం తనకు వెనతో పెట్టిన విద్య. మరి ట్రై అగైన్ అండ్ అగైన్. మొన్న రాసిన ఎగ్జామ్ లో వచ్చిన మార్కులు డిస్కౌంట్ అయ్యాయంటగా. నాకో డౌట్ కిట్టు. ఇంతకీ హోమన్య అన్నది మిమ్మల్నేగా? చీచి, దీని కూడా డౌటేనా? మిమ్మల్ని ఎందుకంటదండి, తన అన్నది నన్నే. ఈ పాప పేరు అమేయ. మాటలే రావు గాని చాలా స్మార్ట్. తను ఏం చెప్పాలనుకున్నా బాల్ విసరడం తన నైజం. మరి హాయ్. కాకాని ఊరి పేరు అనుకున్నారు కాదు, ఈయన పేరే. ఈ పంచాయతీ ప్రెసిడెంట్ గా 10 సార్లు పోటీ చేస్తే జనం చిత్తుగా ఓడించారు. ఎలాగైనా ప్రెసిడెంట్ అనిపించుకోవాలనే కోరిక బలంగా ఏర్పరచుకున్నాడు. చివరికి ఇదిగో ఇలా కాలనీ ప్రెసిడెంట్ అయ్యాడు. లెక్కలు తారుమారు చేసి బాగా సంపాదించి మరొక విల్లాగా ఉన్నాడు. ఎవరిని తిట్టినా నవ్వుతూ వెళ్ళడం ఇతను నైజం. బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. నమస్తే.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బహుశా రోడ్డు మీదనే టచ్అప్ చేసుకుంటున్నావంటే బాగా బిజీ అయినట్టున్నావు. మీ స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చింది? ఆ స్క్రిప్ట్ పూర్తవ్వాలంటే ఈ వాల్ని వదిలి ఆ వరల్డ్లోకి వెళ్ళాలి. ఈ మధ్య కాలనీలో కాకులు ఎక్కువైనాయి కాకాని గారు. ఏంటి, నేను ప్రెసిడెంట్ గా ఉన్న కాలనీలో కాకులా? అదే నాకు డౌటు. మ్మ్. నువ్వుండగా అవెలా వస్తున్నాయని. అంటే ఏంటి, నేను కాకినేనా? అబ్బా! డౌట్ క్లియర్ అయిందనుకుంటా. ఇతని పేరు సుప్రభాత్, అందరూ సూపర్భాత్ అని పిలుస్తుంటారు. అవతారం చూసి గుళ్ళో పూజారి అనుకునేరు, కనీసం భక్తుడు కూడా కాదు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. ఉదయం ఇలా, సాయంత్రం మరోలా కనిపిస్తాడు. చిలకొట్టిన జంపండ్లా ముక్కేంటి ఎర్రగుంది? అది బాల్తో కొట్టడం వల్ల వచ్చిన ఎరుపు. ఓహో, ఈ మధ్య పిల్లలతో కూడా కొట్టించుకుంటున్నారా కాకాణి గారు? నీ లెవెల్ బాగా పెరిగింది. ఇదిగో సుప్రభాత్, నా పేరు సుప్రభాత్ అండి. ఏంటి రైటరు, నీకు స్టఫ్ బాగానే దొరుకుతున్నట్టుంది. చేతిలో గ్లాసు లేకుండా స్టఫ్ ఏం చేసుకుంటాం? ఓహో, మొదలు పెట్టకపోయావా? మజాగా ఉండేది. ఇంత పొద్దున్నేనా? తాగుబోతులకి రాత్రి ఏంది పగలైంది, స్టఫ్ ఎక్కడుంటే అక్కడ మూతలు ఓపెన్ చేయటమే. బాగా ముదిరిపోయావు. నువ్వేంటో లేతకున్నట్టు మరి. నువ్వు కనిపించట్లేదు, నేను కనిపిస్తున్నా, అంతేగా. పెళ్ళాం తిట్టు, మందు కిక్కు 4 గోడల మధ్య ఉండాలి గాని నలుగురు మధ్య కాదు. అబ్బో, అయినా నీ ఎక్స్పీరియన్స్ ముందు నేనెంత, నువ్వే కరెక్ట్. ఉదయాన్నే భక్త కాళిదాసులా ఆఫీస్కి వెళ్తావు, సాయంత్రం కుక్కల 4 కాళ్ళతో పాక్కుంటూ దేవదాసులా ఇంటికొస్తావు. కొంచెం పార్టీలు తగ్గించొచ్చు కదయ్యా. నాకు 2 కాళ్ళతో రావాలనుంది గాని హైటెక్ సిటీ కదా, హైటెక్ ఫెస్టివల్స్ రోజూ ఉంటాయి, తప్పించుకోలేకపోతున్నాను. ఫెస్టివల్సా? నాకొక డౌటు. మొత్తం రైటర్కి చెప్పాను, ఆయన అడగండి. నాకు ఆఫీస్ టైం అవుతుంది. బై బై. ఎక్కడికి వెళ్తారు? సాయంత్రం వస్తారుగా, అప్పుడు చెప్తా వీళ్ళ పని. బహుశా మీరు చెప్పిన హోమ్ రెమెడీస్ ఏం పనిచేయట్లేదు. నా ఫేస్లో గ్లో రావాలంటే ఏమైనా క్రీమ్స్ ఉన్నాయా? జపాన్ ఇంపోర్టెడ్ క్రీమ్స్ ఉన్నాయి. 1 వీక్ వాడితే చాలు, నీ ఫేస్ ఫుల్ గ్లో వచ్చేస్తుంది. ఎంతైనా పర్లేదు, ఇవ్వండి. జస్ట్ 50,000 అంతే. ఓకే, జీపే చేసా చూడండి. థ్యాంక్ యూ ఏంజల్. బిల్ ఎంత అయిందండి? 500 అయింది సార్. డిస్కౌంట్ పోను ఎంతో చెప్పండి. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్లే. కొద్దిగా తగ్గియండి. తగ్గేదేలే. ఎంతండి? మీద డిస్కౌంట్ పోను 600. ఓకే, అమ్మాయికి ఇచ్చారుగా, డిస్కౌంట్ నాకెందుకు ఇయ్యారండి? ఇక్కడ అందమైన అమ్మాయిలకు మాత్రమే డిస్కౌంట్, అందరికీ కాదు. ఎందుకలా? అందమైన అమ్మాయిలు షాప్ దగ్గరకు వస్తే వాళ్ళని చూసి ఇంకొంతమంది వస్తారు, నిన్ను చూసి ఎవరు వస్తారు? ఓహో, అందం అందం